హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. తప్పకుండా ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి రా బాబోయ్. ఇంకా తర్వాత రీతు, ఇమాన్యుల్, రీతు ఎవరు తనుజ ఇద్దరు కూడా పడతారు. ఎందుకు కూడా పడతారు అంటే డెమాన్ని కావాలని పేరు పెట్టి మీ టీం మొత్తం కలిసి కావాలని తీద్దామని అనుకున్నారు కాబట్టి మీరు తీశారని గొడవ పడతారు. కానీ తనుజ సాయి పేరు చెప్తుంది, కానీ వాళ్ళందరూ కలిసి తీద్దామని ఒక ప్లానింగ్తోనైతే ఉన్నారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీక్ ఎవరు కెప్టెన్ అవుతారని కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఈసారి తనుజ కెప్టెన్ అవుతుందని ఐ థింక్. బిగ్ బాస్ ఏదో తనుజకు ఫేవర్గానే చేస్తున్నాడు కాబట్టి తనుజ కెప్టెన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన కెప్టెన్ అయినా చూపించుకోవాలని ఒక మెంటాలిటీతోనే అట్లా చెప్తుందేమో అని నా ఒపీనియన్. రియల్ చెప్పినా నాకు తెలియదు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు గొడవ అవుతుంటుంది. అయితే నువ్వు కావాలనే తీసావు, కావాలని డెమాన్ని తీశారని చెప్తుంటుంది. అయితే కావాలని కాదు, ఒకసారి అడుగు నిమ్మల్ని నేనైతే. అప్పుడు ఇమాన్యుల్ వస్తుంది, ఏమో ఇటు రారా అంటే ఇదిపోతే, అరే నువ్వు కావాలని తీయలేదారా మీరు డెమాన్ని అంటే, అస్సలు తీయలేదురా, అట్లయితే కాదు, రియల్ చెప్తున్నా అలా అయితే కాదని చెప్తుంటారు. అలాగా ఎందుకు అబద్ధాలు చెప్తుంటారు నాయన, మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటుంటారు అని మాట్లాడుతుంటుంది. అరే రియల్ రా నాయన, నువ్వెందుకురా నాయన ఇనవురా నాయన అని ఇది అరుస్తుంటుంది. ఇమాన్యుల్ అరుస్తుంటారు. అరిచినప్పుడు వీళ్ళిద్దరు బాగా గొడవ అవుతుంటుంది. వాళ్ళు అస్సలు వినరు, నిజంగా వినరు. అయినా ఇంకా వాళ్ళకి గొడవ అవుతుంటే ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా వాళ్ళు చెప్తుంటారు. కానీ వాళ్ళు కావాలని మాట్లాడుకున్నట్టు అయితే ఏడలేదు. ఏమో మిడ్ నైట్ ముచ్చట్లో డెమాన్ని తీయాలని మాట్లాడుకుంటూ లేదు. కానీ బిగ్ బాస్ అయితే డెమాన్కి మోసం చేసిందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కమెంట్ చేయండి.